ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్ థింగ్స్. మైసెల్ఫ్ శివ. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. హాయ్ రా, ఎంత బాగేనా? బాగున్నా. నేను అంత హ్యాపీ. శాలరీ ఇంక్రిమెంట్ అయిందంట, పార్టీ లేదా? ఏం పార్టీ రా నాన్న, శాలరీలకి అన్ని నా ట్యాక్స్ లకే పోతున్నాయి డబ్బులు. ఏమైంది? అరే నేను కొన్న ప్రతి ప్రోడక్ట్ కి ట్యాక్స్ కడుతున్నాను, అలాగే నా శాలరీ ట్యాక్స్ అడుగుతున్నాను. నాకు ఇది ఏంది అసలు అర్థం అవట్లేదురా. అరే నీకు వచ్చే శాలరీ మీద కట్టేది డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నువ్వు కొన్న ప్రతి వస్తువు మీద కట్టేది ఇండైరెక్ట్ ట్యాక్స్. దానికి దీనికి డిఫరెన్షియేట్ ఏంట్రా? తెలీదా? అయితే ఇప్పుడు క్లియర్ గా చెప్తాను, విను. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ టాక్సేషన్. దీని గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ట్యాక్స్ అనే పదాన్ని మనమందరం సర్వసాధారణంగా వింటూనే ఉంటాం. అయినప్పటికీ ట్యాక్స్ గురించి ఎవరికీ సరిగ్గా తెలియదు. గవర్నమెంట్ మన దగ్గర నుంచి ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేస్తారు, ట్యాక్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అలాగే ట్యాక్స్ పే చేయకపోతే ఏమవుతుంది, ఇలా చాలా వరకు ప్రజల్లో సందేహాలు ఉన్నాయి. సో ఇటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి కోసమే మేము ఈ వీడియో చేస్తున్నాం. మన భారతదేశంలో ట్యాక్సెస్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కలెక్ట్ చేస్తాయి. అదేవిధంగా మున్సిపాలిటీ ట్యాక్సెస్ లాంటివి లోకల్ బాడీస్ కలెక్ట్ చేస్తాయి. ఇలా ప్రజలందరి దగ్గర నుండి కలెక్ట్ చేసి డబ్బులు తిరిగి ప్రజల ప్రయోజనార్థం కోసం యూజ్ చేస్తారు. అంటే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు చూపించుకోవడానికి హాస్పిటళ్ళు, పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, రవాణా సౌకర్యార్థం రోడ్లు, బస్సులు, రైళ్లు, ఈ సంస్థలన్నింటిలో పనిచేసే ఉద్యోగస్తులందరికీ వేతనాలు, అలాగే ప్రజల కోసం సంక్షేమ పథకాలు, ఇలా చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ఇలా ప్రజల దగ్గర నుండి పన్నులు సేకరించడం మన రాజుల కాలం నుండి చూస్తున్న విషయం. అయితే ప్రజల దగ్గర నుండి సేకరించిన పన్నులు ఏ విధంగా ఉండాలన్న విషయంలో రెండు మంచి మాటలు చూద్దాం. మొదటిది, మహాభారతంలో భీష్మ పితామహుడు యుధిష్ఠిర మహారాజు అదే ధర్మరాజుతో చెప్పిన విషయం. ఉత్తమమైన రాజు ప్రజల దగ్గర నుండి పన్నులు సమయానుగుణంగా మరియు ప్రజలకి నష్టం కలిగించకుండా సేకరించాలి అని అంటారు. అది ఏ విధంగా ఉండాలి అంటే, ఆవులకి ఎటువంటి హాని కలగకుండా రోజు పాలు పితకడంలా మరియు మొక్కలకి ఎటువంటి హాని కలగకుండా 9 మకరందాన్ని సేకరించడంలా ఉండాలి అంటారు. రెండవది, కాళిదాస్ రాసినటువంటి రఘువంశం పుస్తకంలో పన్నుల సేకరణ విషయం గురించి చెప్పారు. అది సూర్యభగవానుడు భూమి మీద నీటిని ఆవిరి రూపకంలో సేకరించి దానికి 1000 రెట్లు వర్షం రూపంలో ప్రజలకి ఇచ్చి మేలు చేసేలా ఉండాలి అంటారు. సరే, ట్యాక్సెస్ని ఎలా యూజ్ చేయాలనే విషయం పక్కన పెట్టి ఇప్పుడు ట్యాక్సెస్ ఎన్ని రకాలు చూద్దాం. మన భారతదేశంలో ట్యాక్సెస్ 2 రకాలుగా విభజించారు. మొదటిది డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్ను. రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటో చూద్దాం. వ్యక్తి యొక్క సంపాదన పైన విధించే ట్యాక్స్నే డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇలా విధించిన ట్యాక్స్ని ఇతర వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయడం లేదా ఇతర వ్యక్తి యొక్క ట్యాక్స్ని తనకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం వీలుపడదు. భారతదేశంలో ప్రత్యక్ష పన్ను విధానం చాలా సంవత్సరాల క్రితం నుండి ఏదో ఒక రూపంలో అమల్లో ఉంటూ వచ్చింది. 1857లో ఏర్పడ్డ సిపాయి తిరుగుబాటు కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఏర్కొన్న నష్టాలను తీర్చడానికి 1860లో సర్ జేమ్స్ విల్సన్ మొదటిసారిగా ప్రత్యేకమైన పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇలా అప్పటి నుంచి అనేక మార్పుల తర్వాత సెపరేట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఏప్రిల్ 1, 1962లో అమల్లోకి వచ్చింది. మరి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ యొక్క సంపాదనలో కొంత భాగాన్ని ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. మరి సంపాదించిన ప్రతి రూపాయి మీద ట్యాక్స్ పే చేయాలా అంటే కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందుకు గాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రతి వ్యక్తి మరియు సంస్థకు సర్టెన్ లిమిట్స్ వరకు 0 ట్యాక్స్ పే చేసే వెసులుబాటు కలిగిస్తుంది. అయితే ఈ సంపాదన సూచించిన లిమిట్స్ దాటితే మాత్రం ట్యాక్స్ పే చేయాలి. మరి ట్యాక్స్ ఎంత సంపాదన మీద ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందాక చెప్పినట్టు మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ పే చేసే విషయంలో సులువుగా ఉండటానికి 2 కేటగిరీలుగా విభజించాయి. మొదటిది ఇండివిజువల్, రెండవది నాన్ ఇండివిజువల్. ఇండివిజువల్ని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేశారు, రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్. ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం రెసిడెన్షియల్ స్టేటస్ భారతదేశంలో పుట్టిన వారి మీద ఆధారపడి ఉండదు. అంటే మన దేశంలో పుట్టి వేరే దేశాల్లో నివసించడం, అలాగే ఇతర దేశాల్లో పుట్టి మన దేశంలో నివసించడం మీద ఆధారపడి ఉంటుంది. అయితే మన భారతదేశంలో రెసిడెన్షియల్గా క్వాలిఫై అవ్వాలంటే ఒక వ్యక్తి కరెంట్ ఫినాన్షియల్ ఇయర్లో 182 రోజులు లేదా అంతకంటే ఎక్కువ నివసించి ఉండాలి, లేదా కరెంట్ ఫినాన్షియల్ ఇయర్లో 60 రోజులు నివసించి మరియు గడిచిన 4 సంవత్సరాలలో 365 రోజులు లేదా అంతకంటే ఎక్కువ నివసించి ఉండాలి. అదేవిధంగా నాన్ ఇండివిజువల్ని 6 రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ హెచ్యుఎఫ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. హిందువుల సంప్రదాయాల్లో ఒకటి హెచ్యుఎఫ్. హెచ్యుఎఫ్ అంటే ఒక వంశానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండటం. కుటుంబ పెద్దని కర్త అని పిలుస్తారు. సెకండ్ ఏఓపి, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, అండ్ బిఓఐ, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. ఏఓపి అంటే మ్యూచువల్ బెనిఫిట్ లేదా ఒక పర్పస్ కోసం వ్యక్తులు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వడాన్ని ఏఓపి అంటారు. అదేవిధంగా బిఓఐ అంటే డబ్బులు సంపాదించడానికి ఒక పర్పస్ కోసం వ్యక్తులు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వడం. థర్డ్ లోకల్ అథారిటీస్, ప్రజాసేవలు మరియు సౌకర్యార్థం కోసం ప్రాంతంలో అధికారికంగా బాధ్యతలు వహించే సంస్థల్ని లోకల్ అథారిటీస్ అంటారు.
ఉదాహరణ గ్రామ పంచాయతీలు మరియు మున్సిపల్ కమిటీలు. కార్పొరేట్ ఫర్మ్స్ ఇవి వ్యాపార నిమిత్తం ఏర్పడ్డటువంటి లీగల్ ఎంటిటీస్. ఉదాహరణకు పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ అన్నట్టు. 5వది కంపెనీస్. ఇవి కూడా వ్యాపార నిమిత్తం ఏర్పడ్డటువంటి లీగల్ ఎంటిటీస్. అయితే వీటిలో అపరిమితంగా పెట్టుబడులు పెట్టడానికి మరియు ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు సభ్యత్వం పొందడానికి వీలుగా ఉంటుంది. ఉదాహరణకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అండ్ లిమిటెడ్ కంపెనీస్. చివరిది ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ అంటే నాన్ హ్యూమన్ లీగల్ ఎంటిటీస్. ఇవి ఇన్కమ్ ట్యాక్స్ కింద స్పెషల్ యాక్ట్ ప్రకారం ఏర్పడ్డ కార్పొరేట్ బాడీస్. యూనివర్సిటీస్ వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ట్యాక్స్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఫినాన్షియల్ ఇయర్ 2021 గాను చూసుకుంటే ఒక కొత్త ట్యాక్స్ రెజిమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ట్యాక్స్ పేయర్స్కి వీలును బట్టి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ట్యాక్స్ పేయర్స్కి ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి వీలుగా ఏది ఉంటుందో ఆ పర్టికులర్ రెజిమ్ని చూస్ చేసుకోవచ్చు. ఉదాహరణ సింపుల్గా చెప్పాలంటే ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఇద్దరికి 3 lakh పర్ యానంగా శాలరీ ఉంది. అయితే వీరిలో ఏ అనే పర్సన్ ఇయర్లీ ట్యాక్స్ సేవింగ్స్ కోసం 1 lakh డిఫరెంట్ సెక్షన్స్ కింద సేవ్ చేస్తున్నాడు అండ్ బి అనే పర్సన్ 1 రూపీ కూడా సేవ్ చేయడం లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న నోట్. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం 2.5 lakh ఇన్కమ్ వరకు 1 రూపీ కూడా ట్యాక్స్ పే చేయాల్సిన పని ఉండదు. అయితే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో డిఫరెంట్ సెక్షన్స్ కింద సేవ్ చేసిన అమౌంట్ డిడక్షన్స్లో చూపించుకోవచ్చు అండ్ న్యూ ట్యాక్స్ రెజిమ్లో డిఫరెంట్ సెక్షన్స్ కింద సేవ్ చేసిన అమౌంట్ చూపించుకోరాదు. ఓకే, కంటిన్యూషన్ చూద్దాం. ఇప్పుడు ఏ అనే పర్సన్ అండ్ బి అనే పర్సన్ ఇద్దరు 1 రూపీ కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఏ అనే పర్సన్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ని చూస్ చేసుకొని ట్యాక్స్ సేవ్ చేసుకున్నాడు అండ్ బి అనే పర్సన్ న్యూ ట్యాక్స్ రెజిమ్ని చూస్ చేసుకొని ట్యాక్స్ సేవ్ చేసుకున్నాడు. వీరు ఇద్దరు కూడా 2.5 lakhs కంటే ఇన్కమ్ తక్కువనే ఉంటుంది కాబట్టి ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన పని ఉండదు. అదేవిధంగా న్యూ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం 3 lakh ఇన్కమ్ వరకు 1 రూపీ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం ట్యాక్స్ ల్యాబ్స్ చూద్దాం. సో ట్యాక్స్ ల్యాబ్స్ చూసే ముందు ఒక చిన్న నోట్. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో ట్యాక్స్ ల్యాబ్స్ ఏజ్ క్రైటీరియాని బేస్ చేసుకొని పే చేయాల్సి ఉంటుంది. అంటే బిలో 60 years, 60 to 80 years, అబోవ్ 80 years అన్నమాట. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో ట్యాక్స్ పే చేసే విషయానికి వస్తే ఇండివిజువల్ రెసిడెన్స్ అండ్ నాన్ రెసిడెన్స్, హెచ్యుఎఫ్, ఏఓపి అండ్ బిఓఐ అండ్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ వీరందరినీ ఒకే కేటగిరీలో తీసుకుంటారు. ఇప్పుడు బిలో 60 years ఏజ్ వాళ్ళకి స్లాబ్ రేట్ చూద్దాం. ఇన్కమ్ బిలో 2.5 lakhs ఉంటే 0 ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. 2.5 to 5 lakhs ఉంటే 5% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. 5 lakhs to 10 lakhs ఉంటే 20% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అబోవ్ 10 lakhs ఉంటే 30% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 60 years నుంచి 80 years ఏజ్ వారికి ట్యాక్స్ ల్యాబ్స్ చూద్దాం. ఇన్కమ్ బిలో 3 lakhs ఉంటే 0 ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. 3 to 5 lakhs ఉంటే 5% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. 5 lakhs to 10 lakhs ఉంటే 20% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అబోవ్ 10 lakhs ఉంటే 30% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏజ్ గ్రూప్ అబోవ్ 80 years వారికి చూద్దాం. అప్ టు 5 lakhs వరకు 0 ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. 5 lakhs to 10 lakhs 20% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అబోవ్ 10 lakhs 30% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ అందరి ఏజ్ గ్రూప్ వారికి కూడా వీటికి అదనంగా సర్చార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెస్ కూడా పే చేయాలి. ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం ట్యాక్స్ ల్యాబ్స్ చూద్దాం. ఇందులో ట్యాక్స్ పే చేసే విషయానికి వస్తే ఇండివిజువల్లో రెసిడెన్స్ ఆర్ నాన్ రెసిడెన్స్ అండ్ హెచ్యుఎఫ్ ఇద్దరు ఒకే కేటగిరీలో తీసుకుంటారు. కానీ ఏజ్ క్రైటీరియా ఇందులో కన్సిడర్ చేయరు. అంటే అందరూ ఒకే స్లాబ్లోకి వస్తారన్నమాట. ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ చూద్దాం. అప్ టు 2.5 lakh వరకు నిల్ ట్యాక్స్ ఉంటుంది. 2.5 నుంచి 5 lakhs వరకు 5% ట్యాక్స్, 5 lakhs నుండి 7.5 lakhs వరకు 10% ట్యాక్స్, 7.5 lakhs నుండి 10 lakhs వరకు 15% ట్యాక్స్, 10 lakhs నుంచి 12.5 lakhs వరకు 20% ట్యాక్స్, 12.5 lakhs నుంచి 15 lakhs వరకు 25% ట్యాక్స్ అండ్ అబోవ్ 15 lakhs అందరికీ కూడా 30% ట్యాక్స్ ల్యాబ్ వర్తిస్తుంది. ఇందులోనూ వీటికి అదనంగా సర్చార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెస్ ఉంటాయి. అయితే ఒక చిన్న విషయం, మీకు 3 lakhs వరకు నిల్ ట్యాక్స్ అని చెప్పాను కదా ఇంతకుముందు. అది ఎలా అంటే 2.5 నుంచి 3 lakhs వరకు సెక్షన్ 87 కింద 50,000 ఏదైతే ఉంటుందో అది రీబేట్ కింద వర్తిస్తుంది. అందుకని న్యూ ట్యాక్స్ రెజిమ్లో మీకు 3 lakhs వరకు నిల్ ట్యాక్స్ పే చేసే వీలు ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు కార్పొరేట్ ఫర్మ్స్
కంపెనీస్ అండ్ లోకల్ అథారిటీస్ యొక్క ట్యాక్స్ స్లాబ్స్ చూద్దాం. కార్పొరేట్ ఫర్మ్స్ అండ్ లోకల్ అథారిటీస్కి అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి అండ్ లోకల్ అథారిటీస్ రెండింటికి డైరెక్ట్ 30% స్లాబ్ రేట్ వర్తిస్తుంది. దీనికి అదనంగా సర్చార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెస్ కూడా ఉంటాయి. కంపెనీస్ దీంట్లో 2 ఉంటాయి, డొమెస్టిక్ అండ్ ఫారెన్. ఫస్ట్ డొమెస్టిక్ చూద్దాం. డొమెస్టిక్లో డైరెక్ట్ 30% స్లాబ్ రేట్ వర్తిస్తుంది. అయితే కంపెనీ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ క్లియర్గా డిస్కస్ చేయాలంటే బేస్డ్ ఆన్ లిమిట్స్ ఆఫ్ టర్న్ ఓవర్ అండ్ బేస్డ్ ఆన్ న్యూ ట్యాక్స్ రెజిమ్ డిఫరెంట్ స్లాబ్ రేట్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ మీ జనరల్ ఐడియా కోసం 30%గా చెప్పాను. ఫారెన్ విషయానికి వస్తే డైరెక్ట్ 50% ట్యాక్స్ స్లాబ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ లిమిట్స్ ఆఫ్ టర్న్ ఓవర్ దీనిలో కూడా డిఫరెంట్ స్లాబ్ రేట్స్ ఉన్నాయి. అదనంగా సర్చార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెస్ కూడా ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్తో పాటు వెల్త్ ట్యాక్స్ కూడా ఉండేది. కానీ ఫిబ్రవరి 28, 2016న మన ఎక్స్ ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2016-17లో వెల్త్ ట్యాక్స్ రద్దు చేయబడింది. ఇలా రద్దు చేసి సంవత్సరానికి ₹1 కోటి సంపాదించిన వారి పైన అడిషనల్గా 2% సర్చార్జ్ అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు డిఫరెంట్ ట్యాక్సబుల్ హెడ్స్ ఏంటో చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ జనరేట్ అవుతున్న సోర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం ఇన్కమ్ సోర్సెస్ని 5 హెడ్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ అండ్ పెన్షన్ కింద తీసుకునే ఏ ఇన్కమ్ అయినా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కింద కన్సిడర్ చేస్తారు. ఒక ఎంప్లాయీకి ప్రొవైడ్ చేసే ఫామ్ 16లో అన్ని డీటెయిల్స్ క్లియర్గా పొందుపరిచి ఉంటాయి. అంటే మీరు ట్యాక్స్ స్లాబ్లో ఉన్నారా, ఉంటే ఎంతవరకు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, ఇలా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సెకండ్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఏ వ్యక్తికైనా సొంత ఇల్లు ఉండి మరియు రెంట్ పర్పస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ అంతా కూడా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీగా పరిగణిస్తారు. థర్డ్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్. బిజినెస్ చేయడం ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ లేదా ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇవ్వడం ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ కింద కన్సిడర్ చేస్తారు. ఫోర్త్ది ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఒక వ్యక్తి తనకు ఉన్నటువంటి ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చిన ఇన్కమ్ని ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్గా పరిగణిస్తారు. ఇక్కడ ల్యాండ్, బిల్డింగ్స్, ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, డిబెంచర్స్, జ్యువెలరీ ఇటువంటి వాటిని ఆస్తులుగా తీసుకుంటారు. ఫిఫ్త్ది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ పైన చెప్పిన 4 సోర్సెస్ ద్వారా కాకుండా మిగతా ఏ సోర్స్ ద్వారా ఇన్కమ్ వచ్చినా దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా పరిగణిస్తారు. ఉదాహరణకు లాటరీ ఇన్కమ్, హార్స్ రైజ్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ డిబెంచర్స్, బాండ్స్, సెక్యూరిటీస్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, రెంటల్ ఇన్కమ్ అదర్ దెన్ హౌస్ ప్రాపర్టీస్, గిఫ్ట్ రిసీవ్డ్ ఇలాంటివి అన్నమాట. ఇలా పైన చెప్పిన సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. కానీ మనం ఏదైనా లైఫ్ సేవింగ్ కోసం పేమెంట్స్ చేస్తే ఆ అమౌంట్ని డిడక్షన్స్లో చూపించుకోవచ్చు. ఉదాహరణకు సెక్షన్ 80C కింద ప్రీమియమ్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ సెల్ఫ్, స్పౌస్ ఆర్ చిల్డ్రన్, కంట్రిబ్యూషన్ టువర్డ్స్ టు పీపీఎఫ్, కంట్రిబ్యూషన్ టువర్డ్స్ టు యూలిప్స్, కంట్రిబ్యూషన్ టువర్డ్స్ టు ELSS ఫండ్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, ట్యూషన్ ఫీజ్ ఫర్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 చిల్డ్రన్, రీపేమెంట్ ఆఫ్ హౌస్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రమే, నాబార్డ్ నోటిఫైడ్ బాండ్స్, ట్యాక్స్ సేవింగ్స్ విత్ 5 years టర్మ్ పీరియడ్, ఇలా సెక్షన్ 80 కింద 1,50,000 వరకు డిడక్షన్స్లో చూపించుకోవచ్చు. సెక్షన్ 80D హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీరు పే చేసిన ప్రీమియం అమౌంట్ సెక్షన్ 80D కింద 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు చూపించుకోవచ్చు. సెక్షన్ 80E ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మీరు తీసుకునే లోన్ ఉంటుంది కదా, అందులో ఇంట్రెస్ట్ పోర్షన్ సెక్షన్ 80E కింద డిడక్షన్స్లో చూపించుకోవచ్చు. సెక్షన్ 80TTA మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మరియు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్ ఇన్కమ్ 10,000 రూపాయల వరకు సెక్షన్ 80TTA కింద డిడక్షన్స్లో చూపించుకోవచ్చు. సెక్షన్ 24 హోమ్ లోన్ తీసుకున్నప్పుడు మీరు పే చేసే ఇంట్రెస్ట్ పోర్షన్ 2 lakhs వరకు సెక్షన్ 24 కింద డిడక్షన్స్లో చూపించుకోవచ్చు. అదేవిధంగా రెంటల్ ఇన్కమ్ అండ్ అమౌంట్ పేడ్ టు మున్సిపల్ ట్యాక్సెస్ కూడా 30% వరకు సెక్షన్ 24 కింద డిడక్షన్స్లో చూపించుకోవచ్చు. ఇవే కాదు, ఇంకా బిజినెస్ ఇన్కమ్లో చాలా డిడక్షన్స్, క్యాపిటల్ గెయిన్స్లో చాలా డిడక్షన్స్ ఉంటాయి. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే ముందు ఇవన్నీ క్లియర్గా తెలుసుకొని రిటర్న్ ఫైల్ చేస్తే మీకు చాలా వరకు ట్యాక్స్ సేవ్ చేసుకునే వీలు ఉంటుంది. ఒకవేళ మీకు వీటిపై అవగాహన లేదు అంటే మీ ఫినాన్షియల్ అడ్వైజర్ సలహా అయినా తీసుకోండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ITRs ఫైల్ చేయడం వల్ల లాభాలు చూద్దాం. లోన్ అండ్ కార్డ్ ప్రాసెసింగ్. లోన్ అప్లై చేసినప్పుడు మరియు
క్రెడిట్ కార్డ్ అప్లై చేసినప్పుడు ఐటీఆర్స్ ఉంటే ప్రాసెసింగ్ చాలా ఈజీ అవుతుంది. పాస్పోర్ట్ అండ్ ఫారెన్ ట్రావెల్స్. పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు మరియు విదేశీయాలకు ప్రయాణించాలనుకున్నప్పుడు ఐటీఆర్స్ ఉంటే ప్రాసెసింగ్ చాలా ఈజీ ఉంటుంది. క్యారీ ఫార్వర్డింగ్ ఆఫ్ లాసెస్ అండ్ రీఫండ్స్. ఒకవేళ మీకు బిజినెస్లో లాస్ వచ్చినా లేదా స్పెక్యులేటివ్ ట్రేడింగ్లో లాస్ వచ్చినా మీకు వేరే సోర్సెస్ కింద వచ్చిన ఇన్కంలో సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆల్రెడీ టీడీఎస్ ద్వారా ట్యాక్స్ పే చేసి ఉంటే ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఎక్కువ పే చేసిన ట్యాక్స్ మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది, అంటే రీఫండ్ అవుతుంది అని అర్థం. హై రిస్క్ కవర్ అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో రిస్క్ కవరేజ్ ఎక్కువ ఉండడం వలన ఐటీఆర్స్ని ఇన్కమ్ ప్రూఫ్గా కన్సిడర్ చేసుకుంటారు. అలాగే క్లెయిమ్ చేసే సమయంలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఐటీఆర్స్ని మ్యాండేటరీగా పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ట్యాక్స్ పే చేయకపోతే ఏమవుతుంది? ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం 2.5 lakhs వరకు మీరు జీరో ట్యాక్స్ ఉంటుంది. అలాగే న్యూ ట్యాక్స్ రెజిమ్లో 3 lakhs వరకు మీకు జీరో ట్యాక్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఆ లిమిట్స్ ఎక్సీడ్ అయితే మాత్రం ట్యాక్స్ పే చేయడమే ఉత్తమం. ఎందుకంటే ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల లాభాలు చూసారుగా. అండ్ ఇన్ కేస్ ట్యాక్స్ పే చేయకపోతే ఏమవుతుంది అనే దానికి స్క్రూటినీలో మీకు ఒక నోటీస్ పంపించే అవకాశాలు ఉంటాయి. నోటీస్ వచ్చిన తర్వాత ఆ పరిణామాలు వేరే విధంగా ఉండవచ్చు. బెటర్ ట్యాక్స్ పే చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటో చూద్దాం. మనం రోజు వాడే ప్రతి వస్తువు మీద, అలాగే మనం ఇచ్చే మరియు తీసుకునే ప్రతి సర్వీసెస్ మీద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. అయితే 2017కి ముందు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీగా ఉండేవి. కానీ మన ఎక్స్ ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు లోక్సభలో 1 July 2017 జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. మన దేశంలో పీఎం నరేంద్ర మోడీ గారి హయాంలో వచ్చిన అతిపెద్ద రిఫార్మ్స్లో జీఎస్టీ ఒకటి. అప్పటి వరకు ఉన్న డిఫరెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని రద్దు చేసి జీఎస్టీని అమల్లోకి తీసుకువచ్చారు. జీఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్గా అమల్లోకి వచ్చాక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సులువుగా మారిపోయాయి. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న డిఫరెంట్ ట్యాక్స్ సిస్టమ్స్లో చాలా రూల్స్ అండ్ ట్యాక్స్ ల్యాబ్స్ ఉండేవి. కానీ జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయ్యాక ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ని బేస్ చేసుకుని ట్యాక్సేషన్ సింప్లిఫైడ్గా మార్చారు. తద్వారా ప్రజల మీద డబుల్ ట్యాక్సేషన్ వేయడం ఆగిపోయింది. ప్రస్తుతానికి మన భారతదేశంలో 1300 రకాలకు పైగా ప్రోడక్ట్స్ మీద మరియు 500 రకాలకు పైగా సర్వీసెస్ మీద జీఎస్టీ అమల్లో ఉంది. ఇలా ఒక్కో ప్రోడక్ట్ మరియు సర్వీసెస్ని బేస్ చేసుకుని జీఎస్టీ మెయిన్గా 5%, 12%, 18% అండ్ 28% స్లాబ్ రేట్స్ నిర్ణయించారు. ఇలా డిఫరెంట్ స్లాబ్ రేట్స్ ప్రకారం విధించిన ట్యాక్సెస్ మీద వచ్చిన రెవెన్యూ 3గా డివైడ్ చేశారు. ఐజీఎస్టీ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, సిజిఎస్టీ సెంట్రల్ జీఎస్టీ, ఎస్జిఎస్టీ స్టేట్ జీఎస్టీగా డివైడ్ చేసి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ ఎగ్జామ్టెడ్ అండర్ జీఎస్టీ చూద్దాం. ఫిష్, మీట్, ఎగ్స్, హనీ, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, నాన్ ఈడబుల్ యానిమల్ ప్రోడక్ట్స్, లైవ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, అన్బ్రాండెడ్ ఆటా, మైదా, బేసన్, అన్ప్యాక్డ్ ఫుడ్ గ్రెయిన్స్, బుక్స్, బ్రౌచర్స్, న్యూస్ పేపర్స్, హెల్త్, ఎడ్యుకేషన్. ఇలా ప్రజలకి ఏవైతే నిత్యావసరాలుగా ఉంటాయో వాటిపైన జీఎస్టీ మ్యాక్సిమం వరకు ఉండదు. ఫ్రెండ్స్, ఒక్కో దాని గురించి ఇంకా డెప్త్గా చెప్పవచ్చు, కానీ చాలా సమయం తీసుకుంటుంది. ఇందుకోసం నేను సింపుల్గా చెప్పాను. అయితే ట్యాక్సేషన్ మీద అవగాహన పెంచుకోవడానికి నా వంతు ప్రయత్నంగా ఒక్కో టాపిక్ గురించి క్లియర్గా ముందు చేయబోయే వీడియోస్లో వివరంగా చెప్తాను. ఫ్రెండ్స్, ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వస్తుంది, అంటే ఇంకా 3 months మాత్రమే ఉంది. మీరు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. 1,50,000 వరకు సెక్షన్ 80C కింద డిడక్షన్స్ పొందవచ్చు. ఫ్రెండ్స్, లాస్ట్లో చిన్న మాట. ప్రభుత్వం మనం పే చేసే ట్యాక్సెస్ ద్వారా మనకు ఎంత మేలు చేస్తుందో విషయం పక్కన పెట్టి మనవంతు బాధ్యతగా ట్యాక్స్ పే చేద్దాం, మన దేశ అభివృద్ధికి తోడ్పడదాం. స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఇన్స్టెంట్గా ఓపెన్ చేయండి. ఒకే ప్లాట్ఫామ్ ద్వారా స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమైందా? చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ఆల్ఫిన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మా టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ క్వైరీస్ ని కమెంట్ లో పోస్ట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.